తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వం, ఈ దేశద్రోహ ధర్మద్రోహ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను నట్టేట ముంచి ఢిల్లీ తిరుగుతున్న మంత్రులు ముఖ్యమంత్రులు తెలంగాణ పాలనని పడకేశారు. కాబట్టి ఆ ప్రజల పక్షాన నిలబడడానికి మేము సమావేశం ఏర్పడడం జరిగింది. ముందు పేద ప్రజల మీద ప్రతాపం చూపించడం కాదు, మధ్యతరగతి ప్రజల మీద ప్రతాపం చూపించడం కాదు. ఎవడైతే వందల బిల్డింగులు పెట్టుకొని బిల్డింగులు కట్టారో FTL లో కానీ బఫర్ జోన్లో కానీ 111 జీవోలలో కానీ మొత్తం చట్టము ఎలా ఉందో అలానే ఇంప్లిమెంట్ చేయాలి. ఇది హైడ్రానే కాదు, హైడ్రా కన్నా ముందు జీవో నెంబర్ 157 కూడా ఉంది. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్లు ఉన్నాయి. చెరువులు కానీ అవన్నీ కూడా కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు మంచి తాగునీరు సాగునీరు మంచి స్వేచ్ఛ మంచి గాలి రావాలంటే చెరువులు ఉండాల్సిన ఆవశ్యకత సుప్రీంకోర్టు చెప్పింది. ముఖ్యంగా ఎక్కడైతే పాత బస్తీలో పోతందుకు లాగులు దడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి భాషలో చెప్తున్న లాగులు దడిచే ప్రభుత్వ నాయకులకు ఒకవేళ మీ లాగులు దడకపోతే చాదర్ఘాట్ బ్రిడ్జ్ దాటండి. చాదర్ఘాట్ బ్రిడ్జ్ దాటి నడి చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీని ముందు గూలగొట్టిన తర్వాత అప్పుడు పేద ప్రజల మీద కత్తి పెట్టు. రంగనాథ్ గారు IPS ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్, డైనామిక్ ఆఫీసర్. పేదోళ్ళ కన్నీళ్ళు ఎన్ని రోజులు తాగుతారు కాంగ్రెస్ ప్రభుత్వం? పేదోళ్ళు హిందువులు ఇంత బాధన మీకు హిందువులు అంటే. కాబట్టి హిందువులకు అందరికి అండగా ఉంటాం. మేము హైడ్రా కావాలి, డబ్బు ఉన్నోళ్ళే ముందు గూలగొట్టండి. ఎవరైతే పేదవాళ్ళై తర్వాత చివరి దశలో కూలగొడదాం అవన్నిటికి కూడా నష్టపరిహారం ఇచ్చి పేదవాళ్ళందరికీ ఔటర్ రింగ్ రోడ్ పక్కన మంచి గృహ సముదాయాలు నిర్మిస్తాము. పేదవాళ్ళు కూడా ఏడ్చే అవసరం లేదు, వాళ్ళకు మేము భరోసాగా ఉంటాం. హైడ్రా అసలు కొత్త గైడ్ లైన్స్ ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చి పెట్టింది అంటే FTL లో గాని బఫర్ జోన్ లో అంటే ఇక్కడ నో ఇది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన పట్టిన అనుమానం ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఆయన పట్ల అనుమానం. ఈయన ఏదో తీస్తాడు తుపాకీ రాములాగా, తుపాకీ పెడతాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. ప్రతిది అట్లనే. ఆ టెలిఫోన్ ట్యాపింగ్ అన్నాడు, ఉరి పెడతాడు, అది పెడతాడు. ఇప్పుడు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ తీస్తలేడు. దాంట్లో ఉన్న అధికారిని కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని మార్చాడు. కాళేశ్వరంలో ఉరి పెడతాడు, 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. మళ్ళీ అది అంటే ఎక్కడికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయన సహచార మంత్రులు కావచ్చు, ఇవన్నీ బుల్లెట్లు లేని తుపాకులు తీయటము, బెదిరించడము, 1,000 కోట్లు ఎనికేసుకోవటము. మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ ఏదైతే గాంధీలు కానీ గాంధీ డూప్లికేట్ గాంధీల కుటుంబం ఉందో తెలంగాణ ప్రజల రక్తం వేలాది కోట్ల అవినీతి సొమ్ము తీసుకుపోయి అక్కడ కప్పాలు కడుతున్నారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. దానిపైన అలా చెప్తున్నా. చేవలేనులు సన్నాసులు. తెలంగాణ విముక్తి ఏమున్నది? వేలాది మంది మా తెలంగాణ బిడ్డలు చచ్చిండ్రు. ఈ నైజామోరి పరిపాలన, రజాకారు పరిపాలన, అత్యాచారాలు చేయబడ్డము, హత్యలు చేయబడ్డము, అకృతాలు చేయబడ్డము. ఎవరికి వీడి కుటుంబంలో ఎవడన్నా లాఠీ దెబ్బలు తిన్నాడా? వందే మాతరం రామచంద్రరావు లాఠీ దెబ్బ కల్లా వందే మాతరం అన్న రామచంద్రరావు పుట్టిన నేల ఈ సన్నాసులు పుట్టినరా? వీళ్ళకి దమ్ము ధైర్యం లేకపోతే జైరాబాద్ దాటిన దాకా కర్ణాటక బార్డర్ ఉంటుంది. ఆ కర్ణాటకలో నీళ్ళు తాగిపోయింది, లేకపోతే గట్క తినిపోయింది. వీళ్ళకు మంత్రులకు ముఖ్యమంత్రికి పక్కనున్న కాంగ్రెస్ ప్రభుత్వం విముక్తి దినోత్సవం జరుపుతలేదా కర్ణాటకలో? కాబట్టి ఇది బేషరతుగా తెలంగాణ ప్రజాతనం కావచ్చు, వేలాది మంది నైజాము సర్కారులో చచ్చిన వీరులు కావచ్చు, వాళ్ళందరి ఆత్మతర్పణ ఆత్మసంతృప్తి చెందాలంటే దీన్ని విముక్తి దినోత్సవంగా జరపాల్సిందే. ఒకవేళ రాబోయే ప్రభుత్వంలో అధికారికంగా అమరవీరులందరినీ గుర్తించి తెలంగాణ సాయుధ పోరాటంలో అశ్వులు బాసిన వీరులకు నివాళులు అర్పించి దీన్ని విముక్తి దినోత్సవంగా ప్రకటిస్తాం. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారికంగా చేస్తున్నాయి, ఇక్కడ చేయకపోవడం ఎట్లా చూడవచ్చు? అదే చెప్తున్నాం కదా, చేవగాని చాతగాని దద్దమ్మల ప్రభుత్వం, సన్నాసుల ప్రభుత్వం. ఇక్కడ నైజాము అత్యాచారాలకు గురికబడ్డ వాళ్ళు, హత్యలకు గురికబడ్డ వాళ్ళు కుటుంబాలలో ఎవరు లేరు. వీళ్ళు అప్పుడు జమీందారు ముసుగుల దేశ్ముఖ్ ముసుగుల పరిపాలన చేసిన వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. ఆ దేశ్ముఖుల సంతానమే వీళ్ళు. కాబట్టి ఆ దేశ్ముఖుల ఆ జమీందారుల రక్తం మళ్ళా వీళ్ళను ప్రవహిస్తున్నది. కాబట్టే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ బిడ్డలే అయితే, తెలంగాణ నీళ్లు తాగిన వాళ్ళైతే, ఈ చీము నెత్తు రక్తం ఉంటే, కాదు మీకు చేత కాదంటే పక్కన మహారాష్ట్ర బార్డర్ ఉంది, పక్కన కర్ణాటక బార్డర్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక్క గ్లాస్ వాటర్ తాగండి. అక్కడున్న పౌరుషమన మీకు వచ్చి దీన్ని తెలంగాణ విముక్తి దినోత్సవం జరుపుతారని అనుకుంటున్నాను.